విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆసుపత్రి భవనాలు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఆసుపత్రి భవన నిర్మాణానికి కొంతమేర నిధులు విడుదల చేయడమైనదని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే భవన నిర్మాణం పూర్తి కావాలని అన్నారు. మార్చిలోగా ఆసుపత్రి భవనాలు పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ జెడ్పీటీసీ శ్రీధర్, వైకుంఠం ప్రదీప్, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. మా హాస్పిటల్లో 100 బెడ్ పెట్టిన హాస్పిటల్ ప్రపోజల్ అయి శాంక్షన్ అయింది. కానీ చాలామంది పేషెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నేను చూశాను, మొన్న రీసెంట్ టైమ్స్లో జ్వరాలు వచ్చినప్పుడు చాలామంది కారిడార్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే వెంటనే కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ గ్రూప్ వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు, ఆయన ఫోన్ చేసి మాకు ఎట్టి పరిస్థితిలో ఒక ₹1 కోటి పెట్టి అట్లీస్ట్ బ్లాక్ 1 అనేది పూర్తి చేస్తే కనీసం ఒక 50 మంది పేషెంట్స్కి సదుపాయాలు అందుతాయి. కనీసం ₹1 కోటి మీరు బిల్లు చేసే బాధ్యత మాది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఆ బ్లాక్ 1 కంప్లీట్ చేయాలని పదే నేను కోరడం జరిగింది. అయితే వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి దానికి చేయాలని ముందుగానే ఇక్కడికి వచ్చి ఒక ఎక్సర్సైజ్ చేసి ₹1 కోటి కాదు సార్, ₹1,60,00,000 అవుతుంది ఆ బ్లాక్ కంప్లీట్ చేయడానికి, అండ్ మేము అప్రూవల్ తెచ్చుకుంటాము, అప్రూవల్ తీసుకొచ్చి ఆ బ్లాక్ ఫినిష్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వెంటనే వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తుండగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా హాస్పిటల్స్ అన్నీ పూర్తి చేయాలని, ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేరు. అందరికీ కూడా ఎక్కడైతే 100 బెడ్స్ హాస్పిటల్ నీడ్ ఉందో అక్కడ 100 బెడ్స్ హాస్పిటల్ కంప్లీట్ చేస్తే అన్ని ట్రీట్మెంట్స్, చిన్న సర్జరీస్ కానీ, లేకపోతే పేషెంట్స్ గర్భిణీ స్త్రీలకు కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కేసు అయినా ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే విధంగా వెంటనే చేయాలనే ఆలోచనతో ఆయన కూడా వెంటనే పిలిపించి కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఫండ్ కూడా చాలా లిమిటెడ్ అయినా కాంట్రాక్టర్ కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు అన్ని హాస్పిటల్స్ పూర్తి చేద్దామని ఆ కార్యాచరణ చేస్తూ, అందులో గజపతినగరం ముందుగా చేపడదామని చేస్తూ మాట అనుకొని వాళ్ళందరూ కూడా ఈ వర్క్ 1 నెల రోజుల క్రితమే స్టార్ట్ చేసి ఈరోజు